ఇంకోటి సార్, ఇప్పుడు ఫ్రెష్‌గా పాస్ ఔట్ అయిన గ్రాడ్యుయేట్స్ ముందుకి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 సడెన్‌గా వస్తుంది. మేబీ వాళ్ళు అనుకుని ఉంటారు కూడా. ఆహ్, ఏదో ఒక కోచింగ్‌కెళ్దాము, లేకపోతే పీజీకెళ్దాము, లేకపోతే ఇంకేదన్నా జాబ్‌లోకెళ్దాం అన్న వాళ్ళకు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఒక్కసారిగా ఫ్లాష్‌లాగా ముందుకొచ్చింది. అవునండి. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంది సార్? సార్ దానికంటే ముందు సార్ ఇంకొక విషయం చెప్పాలి సార్ నేను ఈ ఈ సాక్షి టీవీ ద్వారా మనము ఈ మెసేజ్ అనేది పేరెంట్స్‌కి మరియు స్టూడెంట్స్‌కి సార్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఇంట్లో ఒక 5 నెల 10 నిమిషాలు దీని మీద చర్చించుకోవాలని నా ఉద్దేశ్యం సార్. ఓకే. అందుకని చెప్తున్నాను. కంపల్సరీగా. కంపల్సరీగా. లాస్ట్ 3 సంవత్సరాలుగా చూస్తున్నాం సార్ మార్కెట్‌లో. అదేంటంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ తగ్గుతూ ఉన్నాయి. కొద్దిగా వేరే ఇండస్ట్రీలో ఎంప్లాయ్‌మెంట్ లేదు. అంటే ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉంటాయా లేరా అని ఒక భ్రమలో ఉన్నారు. యూఎస్‌కెళ్ళాలి అంటే ఒక భయము. ఎప్పుడు పంపించేస్తారని. లాస్ట్ 3 ఇయర్స్‌గా ఎప్పుడైతే లే ఆఫ్స్ గాని, ఈ సాఫ్ట్‌వేర్ సంస్థలు, ఈ ఇండస్ట్రీ పడిపోవడం చూస్తూ ఉంటే, ఆ డైరెక్షన్ టోటల్‌గా ప్రొఫెషనల్ కోర్సెస్ మీద షిఫ్ట్ అయిపోయింది. అంటే ఎక్కువ మంది సీఏ చేయాలి, లా చేయాలి. అదేవిధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలి. ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఎగ్జామ్ రాయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్‌సి లాంటి ఎగ్జామ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. పెరిగిపోయింది. సో, డిమాండ్ పెరుగుతుంది అనంటే, ఈ డిమాండ్ అనేది ఇంకో డికేడ్ ఉంటుంది సార్. అంటే ఈ ట్రెండ్ అనేది ఇట్లానే పెరుగుతూ ఉంటుంది. పెరుగుతుంది. మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత తగ్గుతుంది. మళ్ళా కొంచెం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. మళ్ళీ అక్కడికెళ్తారు. మళ్ళీ అది తగ్గినాక ఇక్కడికొస్తారు. ఇట్స్ ఎ ఇటొంకొస్తారు. ట్రెండ్ సార్. ట్రెండ్. సో, ఈ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే మనకి డిమాండ్ పెరుగుతుందో, మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, కాంపిటీషను 10 రెట్లు పెరిగింది. ఓకే. రైట్. అంటే మీరు నిజంగా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇవి ఫస్ట్ మైండ్‌లో పెట్టుకోవాలి. ఒకటి కాంపిటీషను లాస్ట్ ఇయర్ కంటే 10 టైమ్స్ పెరిగింది. పెరిగిపోయింది. 2 సార్ గత 5, 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్న వాడితో నువ్వు పోటీ పడాలి. పోటీ పడాలి. అంటే అతనికి ఆల్రెడీ ఎడ్జ్ ఉంది సార్. మాక్ టెస్ట్ అవి మాక్ గూడా టెస్ట్ రాసాం. ఇవన్నీ ఉన్నాయి సార్. మూడోది సార్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది T20 కాదు సార్. యాహ్! ఇట్స్ ఎ టెస్ట్ మ్యాచ్. యాహ్! మీరు వచ్చారు అంటే మినిమమ్ 3 సంవత్సరాలు ఉండాలి సార్. ఓకే. ఆ! ప్లేయింగ్ జోన్‌లోకొస్తే యూ హావ్ టు మినిమమ్ 3 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోవాల్సిందే. ఓకే. మీరు 3 సంవత్సరాలలో ఎన్ని అటెంప్ట్‌లు ఇచ్చారు, ఇవ్వలేరా అని పక్కన పెట్టేస్తే ఉండాల్సిందే సార్. ఉండాల్సింది. బేర్ మినిమమ్. బేర్ మినిమమ్ సార్. నాలుగోది సార్. అంటే ఇది కొంచెం చెప్పొచ్చో లేదో సార్. కానీ నాలుగోది ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ సార్. ఓకే. ఉండాలి సార్. అంటే అట్‌లీస్ట్ నువ్వు బయటికొచ్చి బుక్స్ కొని, హాస్టల్ తీసుకొని, ఖర్చుకి సో, అట్‌లీస్ట్ దానికన్నా ఉండాలి. ఓ మెంటర్‌ని తీసుకొని లేదా కోచింగ్ జాయిన్ అవ్వడానికి ఏదో ఒక ఖర్చయితే అవుతుంది సార్. ఉండాలి. అంటే ఇక్కడ 4 విషయాలున్నాయి సార్. యాహ్! ఒకటి కాంపిటీషన్ అనేది పెరుగుతోంది సార్. బికాజ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ తగ్గుతుంది కాబట్టి. 2 ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అయితున్న వాళ్ళతో వాళ్ళు. నువ్వు పోటీ పడాలి సార్. అంటే మూడోది మనకేంది అంటే ఫుడ్డు, ఈ యాహ్! ఎక్స్‌పెన్సెస్ ఎక్స్‌పెన్సెస్. ఇవన్నీ అవుతా ఉన్నాయి సార్. బుక్స్‌కి బుక్స్ ఇవన్నీ. అవన్నీ అవుతా ఉన్నాయి సార్. అంటే ఈ 4 విషయాలు మీరు చర్చించుకొని అమ్మా, నాన్నతో కూర్చొని రేషనల్‌గా డెసిషన్ తీసుకోండి అని నేను అంటాను సార్. ఓకే. నా ఉద్దేశంలో సార్ రాకూడదు అనన్నా హ్యాపీ సార్. ఓకే. ఓకే. నా ఉద్దేశ్యం అది. అంటే ఆ! ఇప్పుడే డెసిషన్ తీసుకోవడం మంచిది. ఓకే. అంటే వచ్చినంక మినిమమ్ 3 ఇయర్స్ ఉండాలని అనుకున్నాం కదా సార్. యాహ్! యాహ్! మూడోది. యాహ్! అంటే ఇక్కడ ఏంటి అనంటే వస్తే మాత్రం ఇది మైండ్‌లో పెట్టుకొని రా. వచ్చాక ఏం చేయాలో మాట్లాడదాం. ఇగ డిఫరెంట్. అది మాట్లాడదాం. కానీ యాహ్! వచ్చేది మాత్రం ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని సో, రావాలి. రావాలనా? వద్దా? అనే అనేది ఫస్ట్ సతమతమవుతున్న కూర్చోండి. వాళ్ళకు మీరు చెప్తున్న మెసేజ్ ఏదంటే, ఫస్ట్ ఇది యూ హావ్ టు టేక్ ఎ డెసిషన్ ఫస్ట్. డెసిషన్. యాహ్! అమ్మా, నాన్నతో కూర్చో. సీనియర్స్‌తోని మాట్లాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడి డెసిషన్ తీసుకో. ఓకే. వచ్చి వెళ్ళలేవు సార్. మనకొక నామోషి ఉంటది. యాహ్! యాహ్! సొసైటల్ ప్రెషర్ ఉంటది. సో, వచ్చి వెళ్ళలేవు. అందుకే 3 నెలలు ఆగినంక రా. పర్లేదు. ఓకే. ఇది 1 సార్. సో, ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, జస్ట్ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పోటీ పడుతున్నారు వెటరన్స్‌తోని. ఆల్రెడీ సీనియర్ యాస్పిరెంట్స్‌తోని పోటీ పడుతున్నారు. పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. పెద్ద ఎత్తున పోటీ ఉంది సార్. ఆగస్టు 15వ తారీఖు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చి, సెప్టెంబర్‌లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే, నా ఉద్దేశంలో నెక్స్ట్ మార్చ్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ప్రాసెస్. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 జరుగుతాయి. గ్రూప్ 1కి ఇంటర్వ్యూ కూడా అవుతుంది. యాహ్! ఏప్రిల్ 1 నుంచి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవుతారేమో అని నా ఉద్దేశం. లేదా ఉగాది నుంచి అవుతారేమో. ఉగాది యాహ్! తీసుకోండి. ఈ 1 ఇయర్‌లో ఒక యాస్పిరెంట్ 5 ఇయర్స్ చేసింది కొత్త యాస్పిరెంట్ చేయాలి. యాహ్! వాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళతో పోటీ పడాలి. అది ఏం కావాలి అంటే
ఫస్ట్ మనకి 2 విషయాలు రావాలి సార్. ఒకటి స్మార్ట్ థింకింగ్, 2 రైట్ థింకింగ్. ఓకే. స్మార్ట్ వే, రైట్ వే. ఎగ్జామ్‌కి ఇది చేస్తే ఐఏఎస్ అవుతాను అనంటే అదే జేయాలి అంటే రైట్ వే. హ్మ్. అదే చేయడం కనుక్కోవడం అనేది స్మార్ట్ వే. ఎలా స్మార్ట్. జేయాలని కనుక్కోవడం స్మార్ట్ వే. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ 2, 3 టైమ్స్ గ్రూప్ 1 రాసిన యాస్పిరెంట్ ఉంటాడు సార్. అవును. అతనితోని ఒక 1 అవర్ కూర్చో. హ్మ్. ఇదే ఇండస్ట్రీలో పాఠాలు చెప్పే ఒక ఫ్యాకల్టీ ఉంటారు సార్. అతనితో 1 అవర్ కూర్చో. ఈ 2 గంటలు చాలు సార్. హ్మ్. ఒక యాస్పిరెంట్ మైండ్ తెలుసు. ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో ఫ్యాకల్టీ మైండ్ తెలుసు. ఈ 2 మైండ్స్‌ని విని ఏం నిర్ణయం తీసుకుంటావో అది అలా స్టార్ట్ చెయ్యి. ఓకే. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఒక ప్లాన్ యేసుకుంటారు సార్. పాపం పిల్లలంతా ఒక ప్లాన్ యేసుకుంటారు సార్. కానీ ఆ ప్లాన్‌ని నమ్మరు. ఓకే. ఒక 6 నెలల ప్రణాళిక అని యేసుకుంటారు సార్. ఈ 6 నెలల ప్రణాళిక మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. హ్మ్. ఎందుకు అనంటే అది వాళ్ళ తప్పు కాదు సార్. ఇంకొకడు ఇంకోటి చేస్తుంటాడు. ఇంకో స్టూడెంట్ ఇంకోటి చేస్తుంటాడు. అవన్నీ చూస్తూ ఉంటే నేను చేసేది కరెక్టా కాదా? నేను చేసేది తప్పేమో, అతను చేసేదే కరెక్ట్ ఏమో అని ప్ర చేంజ్ అవుతాడు. ప్రతిసారి డౌట్ వస్తా ఉంటది. ప్రతిసారి డౌట్ వస్తా ఉంటే ప్రణాళిక చేంజ్ అవుతా ఉంటది. అవును. మళ్ళీ ఇంకో ప్రణాళిక చేంజ్ అవుతారు. అలా ప్రణాళికలు చేంజ్ అవుతూ అక్కడే ఉండిపోతారు సార్. ఓకే. ముందుకు సాగరు. ముందుకెళ్ళారు సార్. హ్మ్. యూ హావ్ డిసైడెడ్ టు రీచ్ ఎ గోల్ యాహ్! అండ్ యూ హావ్ ఎ ప్లాన్. ఆ స్టిక్ ఫర్ ఇట్. ప్లాన్ ఖచ్చితంగా నేను గోల్‌కి తీసుకెళ్తుంది అనే రాసావు. సో, దాన్ని నమ్ము. దాన్ని ఫస్ట్ నమ్మాలి. నమ్మాలి. ఓకే. నమ్మాలి. ఫస్ట్ దాన్ని నమ్మి దాంట్లో ఏవైనా మోడిఫికేషన్స్ లేదా ఇన్‌కల్కేషన్స్ చేసుకో గాని దాన్ని నమ్మకుండా మాత్రం ఉండకు. యాహ్! ఓకే. నా ప్లాన్‌లో రోజు 8 గంటలు చదువుతానని పెట్టుకున్నా. 8 గంటల బదులు 9 గంటలు చెయ్యి. యాహ్! 10 గంటలు చెయ్యి. యాహ్! ఇంకో సబ్జెక్ట్ యాడ్ చెయ్యి. అంతేగాని లేదా పాలిటీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను అని మెల్లిగా ఎళ్ళావు. ఓకే. పాలిటీ వద్దనుకున్నావు. సరే పాలిటీతో పాటు ఎకానమీ స్టార్ట్ చెయ్యి. అలా ఉండాలి గానీ ప్లానే నమ్మకుండా ఉండకండి. ఓకే. ఇది 1 సార్. అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకున్నాం? మీట్ ఎ సీనియర్ యాస్పిరెంట్, మీట్ ఎ మెంటర్. మెంటర్. మీకో మైండ్ తెలుస్తుంది. రైట్ డౌన్ ఎవ్రీథింగ్. నౌ సెకండ్ థింగ్ ప్లానింగ్. ప్లాన్.